ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కష్టాలు మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి, ఇంక ఎవ్వరికి రావు. ఊరుకొని హారిక, మనలాంటి మంచి వాళ్ళు అసలు ఏడకూడదు. నీకు చెప్తున్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న, ఇంతకీ డాక్టర్ ఏమన్నారు నాన్న? అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు. బావా, అమ్మకి ఇంత జరుగుతోంటే మన శ్రీకర్ వాళ్ళు కనిపించడం లేదండి బావా. వాళ్ళ ఇంట్లో లేరు. ఫోన్ చేస్తే కలవటం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు? ఏదో జరుగుతుంది. అక్షయ, 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 అక్షయ. బావా, వీళ్ళు అవని, అక్షయ్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే. రై, అక్షయ్ ఏద్రా? మా అక్షయ్ని ఎందుకు కిడ్నాప్ చేశారా? మాకేం తెలీదు. ఏయ్, మీరు చెప్పండి. మా పాపని ఎక్కడ పిక్ చేసుకున్నారో, ఎక్కడ మీ కార్ ఆగిందో అంతా సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసాము. మర్యాదగా చెప్పండి రా. మాకేం తెలీదు. తెలీదు? తెలీదు. బావా, నీ స్టైల్లోనే అడుగు బావా, నిజం బయటపడుతుంది. రేయ్! 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 ఏయ్! బావా! చెప్పు, చెప్తాను, చెప్తాను, చెప్పు, చెప్తాను. చెప్తానబ్బా. చెప్పండి. కొట్టుకు చెప్పు. లే. లేరా. లే. పాపని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే పారిపోయి ఫారెస్ట్లోకి వచ్చేసింది. పారిపోతూ పారిపోతూ పడిపోయి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో ఎత్తుకుపోదామని దగ్గరికి వెళ్తుండగా ఆ పాపని కాపాడడానికి పెద్ద పుల్లొచ్చింది సార్. మమ్మల్ని చంపడానికి మా మీదకొచ్చింది. కొద్ది దూరం వెంబడించింది. దాని చేతిలో మేం బలైపోయామని డిసైడ్ అయిపోయాము. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతుండగా మీరు కనిపించారు. ఇదే సార్ జరిగింది. పాప అటువైపు ఉంది సార్. మీరు కూడా పారిపోండి సార్, లేదంటే మీకు కూడా ప్రమాదం సార్. మా పాపను వదిలి మేమెందుకు వెళ్ళిపోతాం రా? ఛీ! దున్నపోతుల్లా ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. కిడ్నాప్ లేడ్రా. వీళ్ళని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. ఏయ్, పదరా. రేయ్! రేయ్! బావా, 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 ముందు అక్షయ్ దగ్గరికి వెళ్దాం. పద, రా. అక్షయ, అక్షయ! అక్షయ! అక్షయ, అక్షయ, బావా, బావా,
బావా అక్షయ బావా వెళ్దాం పద. అక్షయ 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 లేమ్మా అక్షయ అక్షయ లేమ్మా. బావా ముందు మనం ఫారెస్ట్ నుంచి బయటపడదాం. హ. బాగా భయపడినట్టుంది. కాన్షియస్ లోకి రాకపోతే హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం. సరే ఎత్తుకో బావా. పద బావా. అక్షయ 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 లేమ్మా. అవని ఆ వాటర్ అందుకో. తీసుకో బావా. అక్షయ 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 లేమ్మా. భవానీ మీరా? లేమ్మా. అమ్మా ముందు మంచినీళ్ళు తాగు. అమ్మా తాగమ్మా. మీరిక్కడున్నారేంటి? నువ్వు డాబా దగ్గర బస్సు మిస్ అయ్యావని తెలిసింది. వెంటనే మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాం. నువ్వు దీక్ష ఎందుకు తీసుకున్నావో అక్కడ నిజం తెలుసుకున్నావు. మీ అమ్మ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని దీక్షను తీసుకుని తను ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. నీ గురించి పూజారి గారు చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాము. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇంతకాలం ఎలా దాచుకుంది అనుకున్నాము. నీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేకపోయేసరికి వెంటనే బయలుదేరాం. దారిలో నీ గురించి తెలుసుకున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.